హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు వల్లభుడు వనదేవత. ఒక ఊళ్ళో వల్లభుడు అనే కట్టెలు కొట్టి జీవించేవాడు ఉండేవాడు. ఒక రోజున వాడు చీకటితోనే గొడ్డలు భుజాన వేసుకొని అడవికి బయలుదేరుతూ ఉండగా వాడి భార్య, రేపు మన అమ్మాయి పుట్టినరోజు, రోజు కన్నా కొంచెం ఎక్కువగా కట్టెలు కొట్టి సంతలో అమ్మి డబ్బు తీసుకురా అని చెప్పింది. వల్లభుడు సరేనని తల ఊపి అడవిలోకి వెళ్ళాడు. అయితే మధ్యాహ్నం వరకు తిరిగినా వాడికి రోజూ దొరికే అన్ని ఎండుకట్టెలు కూడా దొరకలేదు. సాయంకాలం కావస్తూ ఉండటంతో వాడు విసిగిపోయి దాపులనున్న ఒక పచ్చని చెట్టును నరకబోయాడు. ఆ మరుక్షణము వాడి కళ్ళను మిరిమిట్లు గొలుపుతూ వనదేవత ప్రత్యక్షమై, ఒరే బాబు, కొంచెం ఆగు, నువ్వు ఈ అడవి ప్రాంతాన గల ఒకే ఒక గంధపు చెట్టును నరకబోతున్నావు. ఎక్కడా నీకు ఎండిన చెట్టు కనపడలేదా అని అడిగింది. వల్లభుడు తడబడుతూ, ఇప్పటి పరిస్థితిలో నాకు ఏ చెట్టైనా ఒకటే. రేపు మా అమ్మాయి పుట్టినరోజు, బహుమతిగా దానికి చిలక బొమ్మ కావాలట. కట్టెలు కొట్టడం నా వృత్తి, నేనేం చేసేది అన్నాడు. మీ అమ్మాయికి బొమ్మ చిలుక బదులు మాట్లాడే చిలకనిస్తాను, నువ్వు మాత్రం గంధపు చెట్టును నరకద్దు అని వనదేవత చప్పట్లు చరచగానే ఎక్కడి నుంచో ఒక పంచరంగుల రామచిలుక వచ్చి వనదేవత భుజం మీద వాలింది. వనదేవత దాన్ని ముద్దు పెట్టుకొని వల్లభుడికి ఇచ్చింది. వల్లభుడు చిలక కేసు చూస్తూ, ఇది మాట్లాడగలదా అని అడిగాడు. వనదేవత చెప్పాక అనుమానపడితే నీ కళ్ళు పేలిపోగలవు అన్నది చిలుక. దాని మాటలు వింటూ వల్లభుడు సంతోషంతో ఇంటికి చేరుకున్నాడు. ఆ సరికి వాడి కూతురు చిలక బొమ్మ కావాలంటూ తల్లి దగ్గర మారాన్ చేస్తున్నది. మంచి పిల్లలు అల్లరి చేయరు, నేను వచ్చా కదా, ఇక ఇద్దరం ఒక జట్టుగా ఉందాం సరా అన్నది వల్లభుడి చేతిలోని చిలుక. అలా మాట్లాడిన చిలుకను చూసి వల్లభుడి భార్య, కూతురు ఆశ్చర్యపోయారు. క్షణంలో చిలుక, వల్లభుడి కూతురు నేస్తాలైపోయారు. చిలుక ఆ పిల్లకు ఎన్నో కథలు చెప్పింది. రాత్రి నిద్రపోయే సమయంలో వల్లభుడి కూతురు చిలుకను తన పక్కలోనే పడుకోబెట్టుకున్నది. జరిగిందంతా తెలుసుకుని వల్లభుడి భార్య భర్తతో, వనదేవత పుణ్యమా అని ఇక నీకు కట్టెలు కొట్టే శ్రమ తప్పిపోయింది. ఈ చిలుకను 4 వీధులు కలిసే చోటుకు తీసుకుపో, అక్కడ దానితో మాట్లాడదలిచిన వాళ్ళ దగ్గర నుంచి ఒక వరహా వసూలు చేయి, కనక వర్షం కురిసినట్లయితుంది అన్నది. వనదేవత అంతటావిడ బహూకరించిన చిలుక ద్వారా డబ్బు సంపాదించడం ఇష్టం లేకపోయినా భార్య నోటికి జడిసి వల్లభుడు సరేనన్నాడు. మర్నాడు కూతురు ఏడుస్తున్నా వెనక ఆ పిల్లని ఒక గదిలో పెట్టి తలుపు బిగించి చిలుకని వల్లభుడికి ఇచ్చింది వాడి భార్య. క్షణాల్లో మాట్లాడే చిలుక సంగతి ఊరంతా తెలిసిపోయింది. జనము వల్లభుడి చుట్టూ గుంపుగా చేరిపోయారు. అదే సమయంలో వేట నుంచి రాజధానికి తిరిగిపోతున్న తిక్కరాజు అటుగా వచ్చాడు. ఆయన జనం కేసు ఒకసారి చూసి పక్కనున్న భటులతో సంగతి ఏంటో కనుక్కురమ్మన్నాడు. వాళ్ళు తిరిగి వచ్చి మాట్లాడే చిలుక సంగతి రాజుకు చెప్పారు. అది విన్న తిక్కరాజు ఉగ్రుడైపోయి, ఆ దౌర్భాగ్యుడు అటువంటి అపురూపమైన రామచిలుకను నాకు బహూకరించక తన వద్ద ఉంచుకుంటాడా? ఏమా ధైర్యం? వాణ్ణి 6 కొరడా దెబ్బలు కొట్టి మాట్లాడే చిలుకను నా దగ్గరకు తీసుకురండి అని భటులను ఆజ్ఞాపించాడు. రాజాజ్ఞ ప్రకారము భటులు వల్లభుణ్ణి 6 కొరడా దెబ్బలు కొట్టి చిలుకను తీసుకుపోయారు. వల్లభుడు పడుతూ లేస్తూ ఇల్లు చేరాడు. వాడు మామూలు మనిషి కావటానికి 1 పక్షం రోజులు పట్టింది. భార్య వాడి చేతికి గొడ్డల్ని ఇచ్చి, భయం లేదు, ఆ వెర్రిబాగుల వనదేవత అండ మనకున్నది, అడవికి పోయి గంధం చెట్టును నరకబోతున్నట్లు నటించు. వనదేవత కనపడగానే, ఈరోజు నా భార్య పుట్టినరోజు, 7 పేటల చంద్రహారం కావాలని చెప్పు అన్నది. వల్లభుడికి భార్య అంటే భయం. వాడామెకు ఎదురు చెప్పలేక అయిష్టంగానే అడవికి పోయి గంధపు చెట్టును నరకబోయాడు. వెంటనే వనదేవత ప్రత్యక్షమైంది. వాడామెకు భార్య చెప్పమన్నట్లే చెప్పాడు. వనదేవత గాలిలో చేయి తిప్పి తళతళలాడే 7 పేటల చంద్రహారం తెప్పించింది. వల్లభుడికి ఇచ్చింది. వాడు దాన్ని తీసుకుపోయి భార్యకు ఇచ్చాడు.
ఆమె పరమానందపడిపోయి దాన్ని మెడలో వేసుకుని పట్టరాని ఉత్సాహంతో చుట్టుపక్కల ఇళ్ల వాళ్ళందరికీ ఒకసారి చూపించి వచ్చింది. ఇది తెలిసిన దొంగ ఒకడు ఆ రాత్రి వల్లభుడి ఇంట ప్రవేశించి వాడి భార్య మెడలోని హారాన్ని తెంచుకొని పారిపోయాడు. మెడకు గాయం అవడంతో ఆమె తెల్లవార్లు శోకాలు పెడుతూనే ఉన్నది. బాగా తెల్లారినాక వల్లభుడి భార్య భర్తతో, ఈ మాట్లాడే చిలుకలు చంద్రహారాలు మనకు అచ్చిరావు. మనం క్షణాల మీద గొప్ప ధనవంతులం అయిపోవాలంటే అందుకు ఒకటే మార్గం ఉన్నది. వనదేవతకు ఈరోజు నీ పుట్టినరోజని చెప్పు. ఈ రోజు నుంచి ఏదైనా వ్యాపారం ప్రారంభించాలని ఉన్నదని, అందుకుగాను ఒక బస్తాడు బంగారు నాణేలు కావాలని అడుగు. ఆ డబ్బుతో పట్నం పోయి అందమైన మేడ ఒకటి కట్టుకొని ఏదైనా వ్యాపారం చేసుకోవచ్చు. ఈ పూరి గుడిసెలో ఇక నేను ఒక్క క్షణమైనా ఉండలేను అన్నది. వల్లభుడు అడవికి పోయి ఈసారి కూడా ఆమెకు భార్య చెప్పమన్నట్లే చెప్పాడు. వనదేవత చెట్టుకేసి చెయ్యి ఊపగానే దాని కొమ్మలు కదిలి బంగారు నాణేల బస్తా ఒకటి క్రింద పడింది. వల్లభుడు ఆ బస్తాను మోయలేక మోస్తూ ఇంటి దారి పట్టాడు. దారిలో వాడికి రాజభటులు ఇద్దరు ఎదురుపడ్డారు. వల్లభుడు వాళ్ళను చూసి కాస్తంత కంగారు పడ్డాడు. అది గమనించిన రాజభటులు వల్లభుడికేసి అనుమానంగా చూస్తూ, ఒరే, ఆ బస్తాలో ఏమున్నది అని అడిగారు. వల్లభుడు వణికిపోతూ, కుంకుడికాయలు కుంకుడికాయలు అన్నాడు. రాజభటులు బస్తా మూతి విప్పి చూశారు. లోపల మెరుస్తున్న బంగారు కాసులు వాళ్ళ కంటపడ్డాయి. వల్లభుడు పెద్ద గజదొంగ అనుకొని వాళ్ళు వాణ్ణి తిక్కరాజు దగ్గరికి లాక్కుపోయారు. గజదొంగ చెప్పే మాటలు నమ్మేటంత తిక్కవాణ్ణి కాదు నేను. ఒకేసారి బస్తాడు కాసులు దోచగలిగావంటే నువ్వు బహు నేర్పరివై ఉండాలి. ఏమైనా నీ వల్ల మా కోసాగారానికి మేలు జరిగింది. అందువల్ల నీకు కొద్దిపాటి శిక్ష మాత్రమే విధిస్తున్నాను అని భటుల చేత 10 కొరడా దెబ్బలు కొట్టించి 2 నెలల కారాగార శిక్ష వేశాడు. శిక్షాకాలం ముగిశాక వల్లభుడి ఇంటికి తిరిగి వచ్చాడు. వాడి భార్య తుప్పు పట్టిన గొడ్డలి వాడి చేతికిచ్చి, ఇదిగో చెప్పేది బాగా విను. తెల్లవారితే అమ్మాయి పుట్టినరోజు. వనదేవతని అడిగి మంచి విలువైన బహుమానం పట్టుకురా అని చెప్పింది. వల్లభుడు అడవిలో ఉన్న గంధపు చెట్టు ప్రాంతానికి వెళ్ళలేదు. వాడు మరొక ప్రాంతాన మామూలు కన్నా చాలా ఎక్కువ ఎండుకట్టెలు కొట్టి వాటిని అమ్మిన డబ్బుతో ఇంటికి అవసరమైన వెచ్చాలు, కూతురుకు చిలక బొమ్మ కొని తెచ్చాడు. వల్లభుడి కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్న వాడి భార్య, బొమ్మ చిలుకను తెచ్చావేంటి? వనదేవత ఏమన్నదేంటి అని అడిగింది కోపంగా. అందుకు వల్లభుడు ఎంతో శాంతంగా, ఆ మధ్య వచ్చిన గాలివాన దెబ్బకు గంధపు చెట్టు కూకటి వేళ్లతో పాటు కూలిపోయింది. వనదేవత కూడా ఎక్కడా కనిపించలేదు. పోనీలే, మనం సుఖంగా బతకడానికి ఆ తల్లి సమకూర్చిన సంపద అడవిలో పుష్కలంగా ఉంది అన్నాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, మరొక కథ, పేరు ఔదార్యం. ఇది చీనా జానపద కథ. 2000 సంవత్సరాల క్రితము చీనా దేశంలో సోపో తావు అనే వృద్ధుడు ఉండేవాడు. ఆయన గొప్ప పండితుడు. కానీ ఆయన పాండిత్యానికి మెచ్చి ఆదరించే దాతలు లేక దారిద్ర్యం అనుభవించేవాడు. దూరాన చూ రాజ్యానికి రాజుగా ఉంటున్నవాడు కూడా గొప్ప పండితుడే. ఆయన పండితులను ఆదరించి దగ్గర ఉంచుకొని వస్తు వాహనాలిస్తాడని ప్రతీతి. ఆయన వద్దకు వెళ్ళి సన్మానాలు పొందవలసిందని తావుతో అనేక మంది మిత్రులు చెప్పారు. మిత్రుల మాటలు తోసివేయలేక తావు తన వద్ద గల కొద్దిపాటి ఉన్ని దుస్తులు, ధనము తీసుకొని చూ రాజ్యానికి కాలినడకన ప్రయాణమయ్యాడు. అనేక వందల మైళ్ళు వెళ్ళాలి. కొండల మీదుగా కష్టపడి ప్రయాణం చేయాలి. దారి మధ్యలో చలికాలం సంప్రాప్తమైంది. ఎక్కడైనా కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుందామని ఆయన ఒక ఊళ్ళో యాంగ్ చియావు అయి అనేవాడి ఇంటికి వెళ్ళాడు. అయి తావుకి చక్కగా అతిథి సత్కారం చేశాడు. తావు పండితుడని తెలిసి ఆయన మరింత ఆనందించాడు. అయితే అయి మాత్రం సామాన్యుడు కాడు. ఆయన వద్ద ఉన్న పాత గ్రంథాలు చూస్తే అయి తనకంటే చాలా రెట్లు పాండిత్యం గలవాడని తావుకు తెలిసిపోయింది. ఆయనతో పండిత చర్చలు జరిపి
తావు ఈ విషయం మరింత గట్టిగా రుజువు చేసుకున్నాడు. మా దేశపు రాజు పండితుల్ని గొప్పగా సత్కరిస్తాడట. ఆయన చూడబోతున్నాను. నువ్వు కూడా నా వెంట రారాదా అని అడిగాడు తావు. అయ్యి ఒప్పుకొని చలి దుస్తులు డబ్బు తీసుకొని బయలుదేరాడు. ఇద్దరూ కలిసి కొన్నాళ్ళు ప్రయాణం సాగించిన అనంతరము ఒకనాడు మంచు తుఫాను వచ్చింది. లియాంగ్ పర్వతాల మధ్య వారిద్దరూ ఈ మంచు తుఫాన్లో చిక్కుకున్నారు. ఇంకా 4 రోజులు నడిస్తే గాని వారు చూ దేశం చేరుకోలేరు. కానీ ఈ తుఫానులో వారు అడుగు తీసి అడుగు వేసే ఆస్కారం లేదు. వారు చలికి చచ్చిపోయే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ముసలివాడైన తావు చాలా దీనస్థితిలో ఉన్నాడు. ఆయన అయ్యితో ఈ విధంగా అన్నాడు, నాయనా, నా పని అయిపోయింది. నేనెలాగూ చూ దేశం చేరుకోలేను. నా చలిబట్టలు కూడా నీవే వేసుకుంటివా? ముందుకు సాగగలవు. చూ రాజును సందర్శించగలవు. నా బట్టలిస్తాను, తీసుకో. దీనికి అయ్యి ఏమాత్రమూ ఒప్పుకోలేదు. వెళ్తే ఇద్దరము వెళదాం, లేకపోతే చలికి ఇద్దరము చద్దాం. మీ చలిబట్టలు తీసుకొని మీ మరణానికి కారణభూతుణ్ణి కావటానికి అసలే ఒప్పుకోను అన్నాడు అయ్యి. నాయనా, నువ్వు యువకుడివి. నేను కాటికి కాళ్ళు చాచుకొని ఉన్నవాణ్ణి. చూరాజు నాకు సన్మానం చేస్తే ఎంత, చేయకపోతే ఎంత? అదీగాక నువ్వు నాకన్నా గొప్ప పండితుడివి అని చెప్పి చూశాడు తావు. అయ్యి వినిపించుకోలేదు. మంచు నుంచి తప్పించుకోవడానికి వారిద్దరూ ఒక గుహలో తలదాచుకున్నారు. ఎక్కడైనా 4 పుల్లలు దొరికితే చలిమంట వేసుకోవచ్చునే అన్నాడు తావు. అయ్యి పుల్లల కోసం బయటికి వెళ్ళాడు. అయ్యి తిరిగి వచ్చేలోపుగా తావు తన చలిబట్టలు విడిచి గుహలో పెట్టి వెలుపల ఉన్న మంచు గోతులోకి దూకేశాడు. అయ్యి తిరిగి వచ్చి చూసేసరికి గుహలో తావు బట్టలు మాత్రమే ఉన్నాయి. బయటికి వచ్చి వెతకగా మంచు గోతిలో తావు శరీరం దొరికింది. తన కోసం ప్రాణాలు త్యాగం చేసిన తావు ఔదార్యం తలుచుకొని అయ్యి చాలా దుఃఖించాడు. ఆయన కాయాన్ని ఆ గుహలోనే భద్రం చేసి తావు విసర్జించిన బట్టలు ధరించి అయ్యి చూదేశం చేరాడు. చూదేశపు రాజు అయ్యి పాండిత్యానికి సంతోషించి తన ఆస్థాన కవిగా నియమించి చాలా ధనము, వస్తువాహనాలు ఇచ్చాడు. ఇంత సన్మానము పొందుతూ అయ్యి కంటతడి పెట్టడం రాజు గమనించి కారణమేమిటని అడిగాడు. ప్రభు, నా పాండిత్యాన్ని మీరింతగా గౌరవిస్తున్నారు. అయినా తావు ఔదార్యం ముందు నా పాండిత్యం ఏపాటిది అన్నాడు అయ్యి. తావు చేసిన త్యాగం విని రాజు చాలా ఆశ్చర్యపడ్డాడు. ఆయన అయ్యితో సహా తావు కాయం భద్రం చేసిన గుహ వద్దకు వెళ్ళి వైభవంగా తావుకు అంత్యక్రియలు చేయించి అక్కడే సమాధి కట్టించాడు. అయ్యి ప్రతి ఏడూ ఆ సమాధి వద్దకు వెళ్ళి అశ్రుతర్పణాలు విడిచి వస్తూ ఉండేవాడు. ఆయన అనంతరము చీనా దేశంలోని కవి పండితులకు తావు సమాధి ఒక గొప్ప యాత్రాస్థలం అయింది. మరొక కథ పేరు కష్టే ఫలి. రామాపురం అనే గ్రామంలో కృష్ణయ్య, గోపయ్య అనేవాళ్ళు ఇద్దరు కలిసి ఒక తోట కొన్నారు. కృష్ణయ్యకు తోట పని కొంచెం కూడా రాదు. అతను అస్తమానము భగవంతుణ్ణి ధ్యానిస్తూ ఉండేవాడు. గోపయ్యకు తోట పని బాగా తెలుసు. అతడు అస్తమానము తోటలోనే పనిచేసేవాడు. పిచ్చి మొక్కలు పీకి పారేయటము, చెట్లకు పాదులు చేయటము, నీరు కట్టడము, ఇలాంటి పనులతోనే రోజంతా అతడికి గడిచిపోయేది. ఆ ఏడు తోట బాగా కాసింది. కాయలు పళ్ళు అమ్మగా బోలెడంత డబ్బు వచ్చింది. ఆ డబ్బును భాగస్తులు ఎలా పంచుకోవాలన్న సమస్య కూడా వచ్చింది. వచ్చిన డబ్బు సమంగా పంచుకునేటందుకు ఇద్దరూ ఒప్పుకోలేదు. నేను చచ్చేటట్లు రాత్రి పగళ్ళు చాకిరీ చేయటం వలన చెట్లు బాగా కాశాయి. నాకు హెచ్చు వాటా కావాలి అన్నాడు గోపయ్య. నేను నిశ్చలమైన మనసుతో కూర్చొని దేవుణ్ణి ధ్యానించటం వలన దేవుడు అనుగ్రహించి మంచి రాబడి వచ్చేటట్లు చేశాడు. అందుచేత నాకే హెచ్చు వాటా రావాలి అన్నాడు కృష్ణయ్య. ఇద్దరూ ఈ విధంగా కొంతసేపు వాదించుకున్న మీదట గ్రామాధికారి వద్దకు వెళ్ళి తమ తగువు తీర్చమన్నారు. గ్రామాధికారి వారిద్దరి వాదనలు విని, నేను మీ ఇద్దరికీ ఒక చిన్న పని పెడతాను. ఈ రాత్రి ఆ పని పూర్తి చేసుకుని రేపు ఉదయం రండి. అప్పుడు నేను మీకు మీ వాటాలు ఎలా ఉండాలో చెబుతాను అన్నాడు.
ఆయన వారిద్దరికీ చెరే 2 మూటలు వడ్లు ఇచ్చి వీటిని దంచి బియ్యం చేసుకొని రండి అన్నాడు. మూటలు తీసుకొని కృష్ణయ్య గోపయ్య ఇంటికి వెళ్ళిపోయారు. కృష్ణయ్య వడ్లు దంచడానికి ప్రయత్నించక వడ్లను బియ్యంగా మార్చే భారము భగవంతుడి మీద వేసి భగవద్ధ్యానం చేసి పడుకొని నిద్రపోయాడు. గోపయ్య తెల్లవార్లు మేలుకొని ఒక మూటెడు వడ్లు దంచి దాన్ని మాత్రం బియ్యం చేయగలిగాడు. ఒక రాత్రివేళ గ్రామాధికారి 2 ఇళ్ల మీదుగా వచ్చాడు. కృష్ణయ్య ఇంట వడ్లు దంచుతున్న అలికిడి లేదు. గోపయ్య ఇంట మాత్రం అలికిడి వినిపించింది. మర్నాడు కృష్ణయ్య గోపయ్య మూటలతో గ్రామాధికారి వద్దకు వచ్చారు. గ్రామాధికారి కృష్ణయ్య తెచ్చిన మూటలు 2 విప్పి చూస్తే వాటిలో ఒక్క బియ్యపు గింజ కూడా లేదు. దేవుడి అనుగ్రహం వలన వడ్లన్నీ బియ్యం అయి ఉంటాయనుకున్న కృష్ణయ్య ఆశ్చర్యపోయాడు. గోపయ్య తెచ్చిన 2 మూటలలో ఒక మూట నిండా బియ్యము, 2వ మూట నిండా వడ్లు ఉన్నాయి. చూసావటయ్యా కృష్ణయ్య, పాటు పడనదే ఫలితం లేదు. నువ్వు పని చేయకుండా దేవుని నమ్ముకున్నావు గాని ఫలితం లేకుండా పోయింది. కష్టపడకుండా ఊరక కూర్చుంటే ఇంతే జరుగుతుంది. తోట మీద వచ్చిన రాబడి పూర్తిగా గోపయ్య శ్రమ ఫలితమే. నువ్వు కూడా గోపయ్యతో పాటు కష్టం చేసి ఉంటే ఇంకా హెచ్చు ఆదాయం వచ్చి ఉండేది. ఇక ముందైనా ఇద్దరూ కలిసి పనిచేసి రాబడి సమంగా పంచుకోండి అని గ్రామాధికారి చెప్పాడు. అటు తర్వాత కృష్ణయ్య కూడా గోపయ్యతో కలిసి అన్ని పనులు చేస్తూ వచ్చాడు. ఆదాయం పంచుకునే దగ్గర వారికి ఎలాంటి తగువులు రాలేదు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, మరొక కథ. కథ పేరు 3 ప్రశ్నలు. అనుపమ దేశాన్ని విక్రమసేనుడనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకు 2 భార్యలు. పెద్ద భార్య వాసంతి, చిన్న భార్య మాండవి. ఆ ఇద్దరు ఉండేది వేరువేరు భవనాల్లోనే అయినా తరచు కలుసుకుంటూ ఉండేవారు. ఇద్దరి మధ్య సవతి మాశ్చర్యం లేకుండా ఒకరినొకరు ఎంతగానో అభిమానించుకుంటూ సొంత అక్కచెల్లెళ్ళ ఉండేవారు. ఇద్దరు మంచి విద్యావతులు, సౌందర్యవతులే. అయితే ఇద్దరిలోనూ మాండవి కాస్త చమత్కార ప్రియురాలు. ఇక విక్రమసేనుడు మంచి కవేగాక హాస్య చతురోక్తులంటే చాలా ఇష్టపడుతూ ఉండేవాడు. అందుచేత ఆయన తన సభాసదులకు చమత్కారపూరితమైన సమస్యలిచ్చి వాటి జవాబులు విని ఆనందిస్తూ ఉండేవాడు. అప్పుడప్పుడు మాండవికి సభలో జరిగిన విశేషాలు వినిపిస్తూ ఉండేవాడు. ఒకసారి విక్రమసేనుడు సభలో జరిగిన ఏదో చమత్కార సంఘటన గురించి మాండవితో ముచ్చటిస్తూ ఉండగా, మాండవి, ప్రభు, మీరంతటి చమత్కార ప్రియులు, కవిరాజులు కదా, నేను ముచ్చటగా 3 ప్రశ్నలు అడుగుతాను, జవాబు చెప్పండి అన్నది ఉత్సాహంగా నవ్వుతూ. మాండవి మాటలకు రాజు ఎంతో కుతూహలంగా, 3 ప్రశ్నలు అడుగుతావా? ఏది అడుగు చూద్దాం అన్నాడు. సరే వినండి. నా మొదటి ప్రశ్న, తన సౌందర్యాన్ని భర్త ఏ విధంగా ప్రశంసిస్తే భార్యకు ఎక్కువ ఆనందం కలుగుతుంది? రెండవ ప్రశ్న, ఎంతటి విద్యావతి సహనపరురాలు అయిన స్త్రీ అయినా భర్త ఒకప్పుడు తిడితే అది భరించలేని అవమానంగా భావిస్తుంది? చివరిదైన 3వ ప్రశ్న, స్త్రీ ఎంత మాత్రము సహించలేనిదేమిటి అని అడిగింది మాండవి. భార్య ప్రశ్నలు శ్రద్ధగా విన్న విక్రమసేనుడు ఎంత ఆలోచించినా జవాబులు చెప్పలేకపోయాడు. ఏవేవో జవాబులు తట్టినాయి గాని అవి ఆయనకే అర్ధవిహీనంగా తోచాయి. కొంతసేపు ఆలోచించి చివరికి గడ్డం నిమురుకుంటూ విక్రమసేనుడు, చాలా గడ్డు ప్రశ్నలే అడిగావు. మాండవి నవ్వి, మరేమనుకున్నారు, పోనీ రేపు సభలో అడిగి చూడండి అన్నది. మాండవి మాటలు తాను జవాబు చెప్పలేకపోయినందుకు ఆక్షేపిస్తున్నట్లుగా తోచాయి విక్రమసేనుడికి. సరే చూద్దాం అంటూ లేచి వెళ్ళిపోయాడు. మాండవి భర్త వెళుతున్న వైపు చూసి నవ్వుతూ ఊరుకున్నది. విక్రమసేనుడు తిన్నగా వాసంతి అంతఃపురానికి వెళ్ళాడు. గంభీరంగా ఉన్న భర్త ముఖం చూసి వాసంతి కలవరపడుతూ, ప్రభు, అలా ఉన్నారేమిటి, రాచకార్యాలేమైనా అంటూ అడిగింది. విక్రమసేనుడు చిరుకోపంగా, నీ చెల్లెలు పెద్ద రాచకార్యమే పురమాయించింది అన్నాడు. ఆ జవాబు విని వాసంతి తేలిగ్గా నిట్టూర్చి, మాండవా ఏం చేసింది
అంటూ ప్రశ్నించింది నవ్వుతూ. విక్రమసేనుడు ఆమెకు అంతా వివరంగా చెప్పాడు. అంతా విని వాసంతి, మీకు వచ్చిన చిక్కు నేను విప్పనా అన్నది. విక్రమసేనుడు ఆశ్చర్యంగా, జవాబులు నువ్వు చెబుతావా? ఊహు, అది బాగుండదు అన్నాడు. మరేం పర్వాలేదు, స్త్రీ హృదయం స్త్రీకే తెలుస్తుంది. నేను మీకు జవాబులు చెబుతాను, మీరు వాటిని మీరే గ్రహించినట్టుగా మాండవికి చెప్పండి అని మాండవి అడిగిన 3 ప్రశ్నలకు జవాబులు భర్తకు చెప్పింది. మర్నాటి సాయంత్రము మాండవి అంతఃపురానికి వచ్చిన విక్రమసేనుడు మాండవితో, చాలా గొప్ప ప్రశ్నలు అడిగావు గాని జవాబులు చెప్పమంటావా అన్నాడు. ఆ జవాబులు మీకే తెలిసాయా అని వచ్చే నవ్వును ఆపుకుంటూ మాండవి విక్రమసేనుని అడిగింది. అవును అన్నాడు విక్రమసేనుడు బింకంగా. సరే చెప్పండి అంది మాండవి. అయితే విను, నీ మొదటి ప్రశ్నకు జవాబేమిటంటే, తనను రంభా ఊర్వశి అంటూ ప్రశంసించిన దానికంటే వేరొక సౌందర్యవతితో పోల్చి ఆమె కన్నా నువ్వే అందంగా ఉంటావు అంటే స్త్రీ ఎక్కువగా సంతోషిస్తుంది అన్నాడు విక్రమసేనుడు. నిజమే, రెండవ ప్రశ్నకు జవాబు అన్నది మాండవి. భర్త ఎంత తిట్టినా కూడా భరించగలిగే స్త్రీ తోడికోడళ్ళ ముందు గాని సవతుల ముందు గాని చిన్న మాట అన్నా దాన్ని ఏమాత్రమూ భరించలేని అవమానంగా భావిస్తుంది. ఇది నీ రెండవ ప్రశ్నకు జవాబు అన్నాడు విక్రమసేనుడు. బావుంది, ఇక నా ఆఖరి ప్రశ్నకు జవాబు చెప్పండి అని అడిగింది మాండవి. స్త్రీ దేన్నైనా సహిస్తుంది గాని తన ఎదుట భర్త మరొక స్త్రీని ఏ అంశంలోనైనా సరే పొగడటం సహించలేదు. ఇది నీ 3వ ప్రశ్నకు జవాబు అంటూ ఎంతో గర్వంగా ముగించాడు విక్రమసేనుడు. ఈ జవాబు మరీ చక్కగా ఉంది. అయితే అక్క సరైన జవాబులే చెప్పి పంపించిందన్నమాట అన్నది మాండవి చిన్నగా నవ్వుతూ. ఆ మాటలకి విక్రమసేనుడు ఉలిక్కిపడి అబ్బే అంటూ ఏదో చెప్పబోయాడు. మాండవి సున్నితంగా భర్తను వారిస్తూ, నిజాన్ని దాచి ప్రయోజనం లేదు. నిన్న మీరు జాము పొద్దైనా గడపకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. అంటే ఇక్కడి నుంచి సరాసరి అక్క దగ్గరికి వెళ్ళి ఉంటారు. వెళ్ళేటప్పుడు మీ ముఖం కోపంగా గంభీరంగా ఉన్నది. అది చూసి అక్క కారణం అడిగి ఉంటుంది. ఆ కారణం ఏమిటో మీరు చెప్పి ఉంటారు. అక్క ప్రశ్నలకు జవాబులు చెప్పి ఉంటుంది, అవునా అన్నది చిన్నగా నవ్వుతూ. ఇక నిజం దాచి లాభం లేదనుకుని విక్రమసేనుడు కూడా నవ్వి, నువ్వు చెప్పిందంతా నిజమే, ఎలా గ్రహించగలిగావు అని అడిగాడు. జవాబులు మీరే గ్రహించగలిగితే నా తెలివితేటలకు సంతోషించి ఎంతో ఆనందంగా జవాబులు చెప్పి ఉండేవారు. కానీ మీరు వస్తూనే చాలా గొప్ప ప్రశ్నలే అడిగావు గాని అంటూ నన్ను హేళన చేశారు. జవాబులు చెప్పలేకపోయానన్న మీ ఉక్రోషమే అలా నన్ను హేళన చేయనిచ్చింది. జవాబులు మీవి కావని గ్రహించాక ఇంకెవరివో ఎలా తెలిసాయో ఊహించడం పెద్ద కష్టం కాదు అన్నది మాండవి. భార్య సునిశిత మేధాశక్తి చూసి విక్రమసేనుడికి ముచ్చట వేసింది. అవును, నువ్వు చెప్పినట్లు ఉక్రోషంతోనే నిన్ను హేళన చేశాను. కానీ ఇప్పుడు నీ ఊహాశక్తికి మనసారా నిన్ను అభినందిస్తున్నాను అంటూ తన మెడలోని ముత్యాల హారం తీసి భార్య మెడలో వేశాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.